అమ్మా బేబీ, ఇప్పుడు నీ వయసు 38 సంవత్సరాలు కదా, నీకు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటో తెలుసా? ఒక పుల్ల పరీక్ష ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ని మనం కనుగొనొచ్చు. ఆ విషయం తెలుసా? నా పేరు డాక్టర్ తనుజ, కన్సల్టెంట్ ఐకాన్ ఐవీఎఫ్ సెంటర్. జనవరి మంత్ ని సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక హెచ్పివి వైరస్ అనే ఇన్ఫెక్షన్ ద్వారా సంక్రమిస్తుంది. పాప్స్మియర్ పరీక్ష ద్వారా మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ ని స్టార్టింగ్ స్టేజెస్, అంటే ఇంకా సర్వైకల్ క్యాన్సర్ లాగా మారక ముందే మనం గుర్తించవచ్చు. ఈ పాప్స్మియర్ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదండి. 3 పరికరాల ద్వారానే మనం సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, పాప్స్మియర్ టెస్టింగ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు ఇది గర్భసంచి ముఖద్వారం అయితే ఈ స్పెక్యులం ఇలా ఇన్సర్ట్ చేసి మనం గర్భసంచి మూతిని మనం ఐడెంటిఫై చేసి ఈ చిన్న పుల్ల పరీక్ష బ్రష్ అంటారు, సిమిలర్ టు ఆ మేకప్ బ్రష్, ఇది అస్సలు పెయిన్ఫుల్ ఉండదు. ఈ బ్రష్ తోటి ఇక్కడ గర్భసంచి ముఖద్వారం దగ్గరున్న సెల్స్ ని, కణాలని మనం శాంపుల్ తీసి ఆ కణాలని ఈ చిన్న బాటిల్లో ఆ సెల్స్ ని మనము తీసి ల్యాబ్ కి పంపిస్తాం. ఇది ఈ శాంపుల్ ని, ఈ సెల్స్ ని సెంట్రిఫ్యూజ్ చేసి దాని ప్రకారం రిపోర్ట్ లో బీబీ కణాల్లో సర్వైకల్ క్యాన్సర్ లాగా మారే కణాలు ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకొని దాన్ని మనకి రిపోర్ట్ ఇస్తారు. ఈ రిపోర్ట్ రావడానికి ఒక 1 to 2 weeks టైం పడుతుంది. ఎవ్రీ 3 years కి ఆర్ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఇంకా ఫ్రీక్వెంట్ గా రిపీట్ చేయించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ ఇంకా రాకముందే మనం నివారించవచ్చు.